స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఎవ్రీ హానర్ అండ్ గ్లోరీ బిలాంగ్స్ టు ద లార్డ్ హిమ్సెల్ఫ్ అలోన్. ఎంతమంది బాగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మరొకసారి నూతనమైనటువంటి ఒక మాసంలో మరి మొట్టమొదటి రోజు దేవునికి సన్నిధిలో కూడి దేవునికి మాటలు వినటానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా మీ అందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామమున ఏకీభవిస్తుంటారో వారి మధ్య మన దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి మాట సెలవిస్తుంది, ఆకాశం గద్దించినను భూమి గద్దించినను తన మాట ఏమాత్రము కూడా పొల్లైనా పోదని దేవునికి మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం విశ్వసిస్తున్న విషయం ఏంటంటే, మన దేవుని యొక్క సంచారము, మన దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉన్నది అనే రూఢిగా నేను నమ్మి విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయవేళ సమయంలో మరి ఎక్కువ ఆలస్యం చేయక దేవుని యొక్క వర్తమానంలోనికి దయచేసి ముందుకు వెళ్ళిపోదాము. ద బుక్ ఆఫ్ జెరమయా, ఇర్మియా గ్రంథము. అనేక వచనాలు చదవబోతా ఉన్నాం. అయితే వాటిలో ప్రాముఖ్యంగా ది బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 32 verses 6. So we will be reading from 6 to 17, but let's not go through entire 6 to 17, but we can start from 6. Yeah. Shall we all read verses 17 again, loud and clear in our own languages? Shall we all read it loud and clear? Sovereign Lord, you have made the heavens and the earth by your great power and outstretched arm. Nothing is too hard for you. Hallelujah. నీకు అసాధ్యమైనది ఏదియో మీ లేదు. హల్లెలూయా. మీ ప్రక్కన ఉన్నటువంటి వారికి దయచేసి can you stretch your arms to your neighbor, touch him and prophesy over his name. Hallelujah. There is nothing hard for the Lord అని చెప్పండి ఒకసారి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. Hallelujah. There is nothing hard for my Lord. Hallelujah. As before I even step into the word, let me tell you something. As we gather as a church, I would like to encourage you by saying this: my Lord is able to do everything in our lives. So he is the one who can restore all your belongings. Hallelujah. Is there anything hard for my Lord? Can you prophesy over your name says that my Lord is able to restore everything? Hallelujah. నా దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. ఈరోజు నీ యొక్క మాటలను మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడి వచ్చాను. లాస్ట్ 1 వీక్ నేను వేరు పుస్తకాలను ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా నేను నా పర్సనల్ లైఫ్లో ఇవన్నీ చెప్పుకోనే అవకాశం లేదేమో కానీ, సో ఐ హ్యావ్ బీన్ బ్యాటిలింగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. అంటే నా ఫ్యామిలీ లైఫ్, అంటే నాకు మధ్య కొట్లాట కాదు కానీ, నాట్ ఎ క్వారల్ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్, బట్ వీ బోత్ యాజ్ ఎ ఫ్యామిలీ వీ ఆర్ స్ట్రగ్లింగ్
We don't know what we are going to do in the future. We know what we can do, but we, as a humanly, we plan so many things. But God's vision and God's provision are entirely different. Hallelujah. So we don't know, even though we are preachers, even though we read the Bible, sometimes we often find difficulty in listening the word of the Lord, admitting the word of the Lord. As I was going through the battling in myself, so Lord profoundly talked to me with these verses, and which made me very comfortable in my heart. నా జీవితంలో లాస్ట్ 1 వీక్ అలా 10 days ఏదో మేము ఆశించిన అన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతామంటే అనుకున్నా, అసలు ఏంటి, మేము అసలు దేవుని పని చేస్తున్నావా లేదా, అసలు దేవుని పనులు ఉన్నావా లేదా, అసలు మాలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయని అంటామంటే చాలామంది చెప్తున్నటువంటి మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మనల్ని ఏదైనా ఒకటి బలపరిచేది ఏదైనా ఉన్నదంటే మనుషులు మనతో చెప్పేటువంటి మాట కాదు, కానీ దేవాది దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటను బట్టే మనం బలపరచబడతా ఉన్నాం. హల్లెలూయా. ఈ మాటలు చెబుతున్నప్పుడు నేను కూడా నా లైఫ్కి సంబంధించినటువంటి ఒక డెసిషన్ తీసుకొని నా మధుకి, నా వైఫ్కి కూడా ఆ మాటకి నేను రాత్రి చెప్తా ఉన్నాను, లేదు మనం ముందుకెళ్దాం అన్న ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా నా మనసుకు చాలా సంతోషం అనిపించింది నేను చదువుతున్నటువంటి మాటలు. అయితే వీటిలో ఎక్కువ థియలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎక్కువగా వీటి గురించి రాయాల్సిన అవసరం లేదు, చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ యాజ్ అన్ ఎంకరేజింగ్ దిస్ మార్నింగ్, ద వర్డ్ విచ్ ఎంకరేజ్డ్ మీ వెన్ ఐ వాస్ డౌన్ ఇన్ మై స్పిరిట్, ఐ వుడ్ లైక్ యూ ఆల్సో టు ఫోకస్ మోర్ అపాన్ దీస్ వర్సెస్ అండ్ మెడిటేట్ దీస్ వర్సెస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ద బ్యాక్గ్రౌండ్ ఇట్ టాక్స్ అబౌట్, వి ఆల్ నో అబౌట్ ద ప్రాఫెట్ జెరమయా. హౌ మెనీ ఆఫ్ యూ నో ప్రాఫెట్ జెరమయా? Yes. I think it's better to ask how many of you do not know about Jeremiah. Yes. We all know about Jeremiah. And he has a very famous name, right? What is his name? The weeping prophet. The lamenting prophet. ఏడుపు కొట్టు ప్రవర్త అని పేరు కలిగినటువంటి యొక్క యెరెమీయా దగ్గర 100 సంవత్సరాలు ఇదిగో చూడండి ఆ ప్రాంతంలో ప్రకటనలు చేసి ప్రవచనాలు చెప్పి దేవుని యొక్క ఉగ్రత ఆ ఊరి మీదకి రాబోతుందని ప్రాఫెసీ చెప్పినటువంటి ఒక ప్రవక్త. ఈ యొక్క పత్రికను చదువుతున్నప్పుడు, ఈ యొక్క గ్రంథం చదువుతున్నప్పుడు ఈ స్పెసిఫిక్ వర్సెస్ ఇక్కడ రాసినటువంటి మాట, సో ఇతను నివసిస్తున్నటువంటి ప్రాంతము, తను వెళుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక రాజు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంది. The time when Jeremiah was living on this world was not that favoring to him. తను జీవిస్తున్నటువంటి కాలంలో ఆ యొక్క ప్రాంతము తనకి ఏమాత్రం కూడా ఫేవరింగ్గా లేదు. ఎందుకు ఫేవరింగ్గా లేదని అంటూ ఉన్నానంటే, రాజ్యము ఇదిగో చూడండి తనను పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు యెరూషలేము ప్రాంతాన్ని క్యాప్టివ్గా చేసుకోవటము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని క్యాప్టివిటీస్గా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోవటము, ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేగడంతో దే హ్యావ్ సమ్ స్ట్రగుల్ అబౌట్ దేర్ ఫ్యూచర్. They don't know whether they will see tomorrow because there is an enemy who is surrounding him. So many of them were selling their properties, many of them were losing their jobs, they were vacating the places, they are moving to different nations, different places to find security in a different places. There is nothing harm in finding a different job, there is nothing harm in finding a security in a different places. But sometimes when God asks you to wait, and we have to wait. హల్లెలూయా. ఈ పరిస్థితులలో ఇదిగో చూడండి పైన ఉన్నటువంటి వచనాలు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చేమో, కానీ ఆ పరిస్థితుల్లో ప్రపంచము తనకు ఫేవర్గా లేదు, ఉండాలి అనుకున్నా కూడా ఉండలేనటువంటి స్థితి ఆ యొక్క దేశంలో. రాజు బాగా లేదు, పరిస్థితి బాగా లేదు, ఊరు బాగా లేదు, తినాలన్న ఆహారం లేదు, ఉండాలన్న ఇళ్ళు సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వర్తమానము ఇర్మియాకు రావటము. Jeremiah, when he received a prophecy from the Lord, he spoke to Zedekiah and then said, God has a certain word for you. Hallelujah. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా ఒక ప్రవక్త మన ఇంటికి వచ్చో మనతోటో లేదా దైవజనుడు మనతో మాట్లాడుతుంటే ఇన్ రిటర్న్ ఆఫ్ గిఫ్ట్ మనం ఏమి ఇస్తామంటే ఏదో రకమైనటువంటి కొంతమంది చెక్కులు ఇస్తారు, కొంతమంది క్యాష్ ఇస్తారు, లేదా కొంతమంది ఏదో గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు. బట్ ఇన్ రిటర్న్ ఆఫ్ ద ప్రాఫెసీ Jeremiah was thrown into a prison. Hallelujah. ఇర్మియా ఇదిగో చూడండి ఎప్పుడైతే ప్రాఫెసీ చెప్పాడో, అయ్యా సిద్కియా నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నిన్ను వేరొక రాజు క్యాప్టివ్ చేస్తున్నాడంట, నీ బ్రతుకు జాగ్రత్తగా కాపాడుకో అని అంటా ఉంటే ఇర్మియాకు వ్యతిరేకంగా ఆ రాజు తనను తీసుకొని ఒక చెరసాలలో వేసినట్లుగా చూస్తున్నాం. సమ్ హిస్టారియన్స్ సే దట్ హీ వాస్ పుట్ ఇన్ టు అ డంజన్.
We don't know what is the height and what is the depth of it and what is the width of it. But usually dungeons are on the floor, right? So they will be digged on the floor and then towards into the ground. Hallelujah. సో ఆ ప్రాంతంలో ఒక ఇర్మియాను పడవేసి ఇదిగో చూడండి చెరస్సాలలో ఉంటున్నటువంటి విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఫీల్డ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ సఫరింగ్స్, ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ ప్రిజన్, ఇన్ ద మిడిల్ ఆఫ్ వేర్ దేర్ వాజ్ నో హోప్ ఫర్ హిమ్, గాడ్ స్పోక్ టు హిమ్ ఇన్ ద ప్రిజన్. హల్లెలూయా. ఇదిగో భవిష్యత్ ఏంటో తెలియనటువంటి పరిస్థితులలో, ఎప్పుడు బయటపడతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఇంకా చెరసాలలో ఇంకా జైల్లో ఎన్ని సంవత్సరాలు మగ్గాలో తెలియనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క వర్తమానము ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడినటువంటి మనలోనో లేదంటే ఇదిగో ఆన్లైన్లో వాక్యాల్లో వీక్షిస్తున్నట్టు అనేక మంది జీవితాల్లో ఒకవేళ ఒక విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. వెన్ యూ థింక్ దట్ ఇట్స్ ఎవ్రీథింగ్ గాట్ ఓవర్, వెన్ యూ సీ దట్ దెర్ ఈజ్ నో మూవింగ్ ఫార్వర్డ్, వెన్ యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ ద ఎండ్, my God takes an opportunity to show how great He is in our lives. Hallelujah. ఇక చాలు, నేను ముందుకు వెళ్ళలేను, ఇక భవిష్యత్తును చూడలేను, ఇదే నా జీవితానికి గమ్యం, ఇదే నా జీవితానికి చివరి ఆఖరి అన్న ఆలోచన చేసేటువంటి క్రమంలోనే దేవుడు తన వాక్కును మన కొరకు పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సమయంలో ఇర్మియా కూడా వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నాను, విననివ్వండి. He was living in a kingdom, but yet he is in a prison. He's living in a kingdom, but yet he is in a prison. Exactly like this now in a situation in the United States too. We are living in a land of opportunities. We are living in a land where you can do anything, whatever you want. But many of us are still in the prison. When I say prison, it's not between the four walls, but there is something you don't know what is going to happen tomorrow. The lives have been tortured. The projects have been closed or paused. You are on a bench. We don't know what is happening in the future. We don't know at all. Whether you can move forward or whether you can right or left, but whether you can stay there, we don't know at all. Exactly the same situations are happening even till today as well. When you are going through the same situations, you don't know where to go. నా జీవితం ఎలా ఉండబోతుంది? ఎస్, ఐఎమ్ ఫినిషింగ్ మై అకాడమిక్స్, ఐఎమ్ అపీరింగ్ మై ఎగ్జామినేషన్స్, ఐఎమ్ అపీరింగ్ మై జాబ్ ఇంటర్వ్యూస్. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. విల్ ఐ కంటిన్యూ టు బీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, విల్ ఐ కంటిన్యూ టు బీ ఇన్ ఆల్బనీ ఆర్ ఇన్ న్యూయార్క్ ఆర్ ఎనీవేర్? ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ సపోజ్ టు టేక్ ఫర్ మై లైఫ్స్ డెసిషన్. నేను కూడా ఈ పరిస్థితి గుండానే లాస్ట్ 1 or 2 months గుండా వెళ్తా ఉన్నాను. బట్ ఎనీవే, గాడ్ మేడ్ మీ సమ్ సర్టన్ డెసిషన్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. But in case if you are going through the same situation this morning, let me encourage you by saying this. You can still live in the kingdom, but sometimes you may be still in the prisons. And exactly as Jeremiah was also going through the same tough situation. But what I would like to tell you is the story that we read from 6 verses 17. Let me paraphrase what it is written. ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు మాట్లాడుతూ, నీ కజిన్ అయినటువంటి హనామేల్ నీ దగ్గరికి వస్తాడు, తన యొక్క పొలాన్ని కొనుక్కోవాలి. యూ నీడ్ టు బై ది ల్యాండ్ ఫ్రమ్ యువర్ కజిన్. సో వాట్ మేడ్ మీ వండర్ ఈజ్ వెన్ పీపుల్ ఆర్ వెకేటింగ్ ద ప్లేసెస్, when people are vacating the places, when people are leaving their homes, when people are selling their homes, and God asked Jeremiah to buy a land for him. Hallelujah. ఎప్పుడైతే దేవుడు ఇర్మియాతో నువ్వు ఆ యొక్క పొలాన్ని కొనుక్కో అని అన్నాడో, కొనినటువంటి పొలం ఇదిగో చూడండి, అందరి ఎదుట అంటే అధికారులు ఎదుట, ఆ ప్రిజనర్స్ ఎదుట, అందరి ఎదుట నువ్వు నిలబడి ఆ యొక్క ఏమంటారు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకో. ఆ యొక్క వచ్చినటువంటి పత్రం ఏదైతే ఆ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని నేరుగా తీసుకొని ఒక మట్టి కొండలో పెట్టి, ద క్లే జార్లో పెట్టి, దాన్ని గ్రౌండ్లో ఏమంటారు ఒక నేల మీద దాన్ని పాతి పెట్టమని దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగాను, దేవుని యొక్క వాక్యం ఎలాగైతే ఇర్మియాతో చెప్పిందో అలాగనే హీ బాట్ అ ల్యాండ్, హీ పర్చేస్డ్ ఇట్, he made transactions in front of the people, and he secured the documents in the ground. Hallelujah. అక్కడతో అయిపోలేదు, కానీ అయిన తర్వాత అంటున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, the situations are not favoring, but yet I believe that there is nothing hard for you, the Lord, అని తను డిక్లేర్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇది జరిగినటువంటి ఒక స్టోరీ. ఇప్పుడు let me make it to our personal life this morning. There has to be an application to our lives, right? So what is an application in our lives? When people are vacating the homes,
when people are selling their possessions, when people are vacating the places, leaving the country, leaving their homes, God asked Jeremiah to invest in the future. Hallelujah. Let me tell you again. When people find no securities in the same land, when people are disappointed, when people know that they don't know where to go, in the same place, God has asked Jeremiah to invest in the future. What I would like to tell you today is that you are not going to remain in your present. There is a brighter future which is ahead of you. Hallelujah. How many of you really believe it? Your situation is never defined by your present. There is a future for you which is waiting for you. And the future is bright and secured in the sight of the Lord. మనలో కూడా ఎటువంటి తీర్మానాలు తీసుకోలేక ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో సతమతమైపోతున్నటువంటి పరిస్థితులలో in the middle of all these struggles, Hanamel came to Jeremiah. The meaning of Hanamel is grace is coming. Grace is coming. Let me say it again. Grace is coming. In the middle of all your struggles, God sends a grace to you to reveal from your disappointment. Grace is coming. You have to wait for the grace. You have to pray for the grace. What else can separate us from the love of the Lord? Is there anything that can separate us from the love of the Lord? No. When grace comes, it gives hope. When grace comes, it gives us a security. When grace comes, it offers something great. And it declares that there is something good ahead is coming. Hallelujah. ఎప్పుడైతే హానమేల్ వచ్చాడో ఆ హానమేల్ వచ్చి తీసుకొని వచ్చినటువంటి మాట కూడా ఇదిగో దేవుడు నాకు చెప్పాడు నా పొలాన్ని నువ్వు కొనుక్కోవాలి అని అన్నప్పుడు ఇర్మియా మారు మాట్లాడకుండా ఆ పొలాన్ని కొనుక్కున్నట్లుగా చూస్తూ ఉన్నాం. In case if you are in that situation, if I was in that situation, the primary question I would ask is that how foolish are you you asked me to invest in where the land is perishing. You asked me to invest the places where the people are leaving this country. How can you ask me to invest here? The primary question is that we will ask, right? I don't know whether you ask it or not, but I will ask. వెళ్ళిపోతే నష్టంలో ఉన్నటువంటి షేర్లు ఎవరైనా కొనుక్కుంటారా? కొనరు కదా. లాభాల్లో ఉన్నటువంటి షేర్లే కొంటారు. నష్టంలో ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు? కొనుక్కోరు. మనకి ఏదైనా ఒక ప్రాఫిట్ వస్తుంది అంటేనే దాన్ని మనం కొనుక్కుంటాం. బట్ నౌ హీ సీస్ దట్ ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ స్టిల్ ఫేవరింగ్ హిమ్. బట్ వెన్ గాడ్ సేస్ యూ ఇన్వెస్ట్ హియర్, యూ హ్యావ్ టు స్టే హియర్, యూ హ్యావ్ టు బై ఎ ల్యాండ్ హియర్ అని అంటా ఉంటే నాకు నిజంగా నా పర్సనల్ లైఫ్కి చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది ఒక మాట. హల్లెలూయా. అంటే అమెరికాలో కొనమన్నాడని కాదు కానీ ఈ మాటలు బట్టి, కానీ ఆ పరిస్థితుల్లో దేవుని ఒక వర్తమానం చూడండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నా దేవునికి తెలుసు. ఎందుకనంటే a rest is assured in his hands. Because the one who prophesied over your name, who prophesied over your life, he knows your future. We are not defined or designed to be in the past. We are designed to face tomorrow. We are designed to face our future tomorrow. Hallelujah. So there are several points I would like to tell. The very first point is that దేవుని యొక్క పిలుపుకు మొదటగా మనం ఒక విశ్వాసాన్ని కలిగి జీవించాలి. A divine call to unusual faith. Hallelujah. In terms of difficulties, yes, the things are not favoring, but in the middle of all those unfavoring situations, can we continue to have faith on the Lord? Faith upon the word of the Lord. పరిస్థితి కష్టంగానే ఉన్నది, కానీ మాట ఇచ్చినటువంటి వాడు నరుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన అబద్ధము పెదవులు కలిగినటువంటి నరుడు కాదు. మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పక మాట నెరవేర్చేటువంటి దేవుడని ఎంతమందికి అర్థమవుతా ఉంది? ఈరోజున వాక్యాల్లో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, పరిస్థితి కష్టంగానే ఉంది, బట్ డు నాట్ గివ్ అప్. పరిస్థితి మనకు ఫేవర్గా లేదు, బట్ లెట్స్ నాట్ టేక్ అ బ్యాక్ స్టెప్. వీఆర్ డిజైన్ టు ఫేస్ టుమారో. యాజ్ ఐ సెడ్, దేవుడు మన కొరకు ఒక భవిష్యత్తులో ఒక గొప్ప నిర్ణయాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడని ఎంతమందికి మన జీవితాలకు అర్థమవుతూ ఉన్నాయి. హల్లెలూయా. A place of no hope, a place of no future, and a place of no communication. And Jeremiah was in a prison
for some reason. Hallelujah. ఈ రోజున నీవు నేను వెళుతున్నటువంటి పరిస్థితి కూడా దేవుడు ఏదో ఒక ప్రణాళిక చొప్పునే మనం ఆ పరిస్థితి గుండా వెళుతున్నామేమో. ఎటు తోల్చుకోలేనటువంటిది, ఎటు పోల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వెళుతుంటే, ఎస్, యు ఆర్ ఇన్ అ రైట్ పొజిషన్ ఎట్ దిస్ మూమెంట్. You are in the right situation at this moment because God wants to show you how great He is in our lives by revealing certain things in our lives through His word. దేవుని వర్తమానాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఆయన ఎంత గొప్పవాడో మన జీవితాలకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుని మాట సెలవుస్తుంది. ఇర్మియా చాప్టర్ 55 ఇట్ టాక్స్ అబౌట్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, ద పాత్స్ ఆఫ్ ద లార్డ్. నేను ఇదిగో నీ తలాంపులు నా తలాంపులు వంటివి కాదంటాడు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదని దేవుని యొక్క మాట సెలవిస్తుంది. ఎస్, వీ మే హ్యావ్ అ మెనీ ప్లాన్స్ ఫర్ అవర్ లైఫ్. ద ఫైనల్ సే ఈజ్ అవర్ లార్డ్ సేయింగ్. హల్లెలూయా. వీ మే హ్యావ్ సెవరల్ ప్లాన్స్ ఫర్ అవర్ లైఫ్. We may have several ways for to get prospered by ourselves. But remember, God has a better plans for our life. Shall we say it? There is a better coming up. There is a better coming up in our lives. There is something good which is going to happen ahead in our lives. Hallelujah. How many of you can believe this morning that there is a better coming in our lives? When you receive it, when you believe it, why don't you just receive it in your own life? As I continue to say this word again and again, there is a better coming in your spiritual life. There is a better coming up in your financials. There is better coming up in your family life. There is better coming up in your jobs and in your securities. There is better coming up in your personal life. Because our God has designed our future. Our God has designed our future. నా దేవుడు మన యొక్క భవిష్యత్తును ఎంత అందంగా చిత్రీకరించాడంటే అది మన ఊహకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు నేను వెళుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నా జీవితంలో? ఇఫ్ గాడ్ హెస్ డిజైన్డ్ మై లైఫ్ టు బీ ప్రాస్పర్డ్, బట్ వై ఆమ్ ఐ గోయింగ్ త్రూ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ మార్నింగ్? బట్ దెర్ ఈస్ సమ్ రీజన్ వై వీ ఆర్ గోయింగ్ త్రూ ఇట్. వీ డోంట్ నో వై వీ ఆర్ గోయింగ్ త్రూ ఇట్. వెన్ వీ క్రాస్ దీస్ బ్యాటిల్స్, వెన్ వీ క్రాస్ దీస్ బ్యారియర్స్, విల్ గెట్ టు నో. There are certain pictures in our life. Let me tell you this. In olden days, people usually what they say is that nowadays we have a GPS, right? So now if you Google it or Apple Maps, you put it, so even though you don't know the places, you can still go, right? By following the maps, etc., etc. In few hundred years ago, how people used to travel? There used to be a route map. There used to be a route map. A king usually send some spies, right? And then their job is to walk from east, west, north, and south. And then as long as they walk, they find out how many steps they walked, and then how far is the place from the land of the king. And then they measure by their footsteps. And then finally, when they reach to an end of the place, they label that place with certain animals like lions or elephants or cobras or cheetahs, like that. So when king goes to acquire a land or acquire another place, as he goes with the map, when he sees a lion, it means that there is no place ahead of it. Then he realizes, okay, let me take right or left or back or forward, whatever. There is no forward way. Let me take right or left or etc., etc. That's how they used to move. So historically, these animal symbols have been engrossed in the personal life. Says that whenever they see a lion picture, they say that, oh my God, there used to be lions in these places. When they see elephants, they say that, oh, there could be many elephants, let's avoid these places. That's how the pictorial graphs have been, influenced people in a different manner. So what I would like to tell you is that somebody has pictured some animals for some purpose. But as the years are progressing, the purpose of highlighting the animals have become to a different understanding. Hallelujah. సో మరలా జ్ఞాపకం చేస్తుంది. ఎవరో ఆ యొక్క యానిమల్స్ అక్కడ పెట్టినప్పుడు వారి ఉద్దేశాలు ఏంటంటే అక్కడ నుంచి ఇంక రోడ్డు లేదని చెప్పడం కొరకు ఒక ఉద్దేశం కొరకు రాశారు. కానీ రోజులు గతిస్తూ సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ దాని అండర్స్టాండింగ్ ఏమైపోయిందంటే, అమ్మో ఇక్కడ ఎక్కువ పులులు ఉంటాయేమో, ఇక్కడ ఎక్కువ లయన్స్ ఉంటాయేమో, ఇక్కడ ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటాయేమో అన్నటువంటి ఆలోచనతోటి ప్రజలు అలాగా స్ప్రెడ్ అవుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ ప్రాక్టీస్ అండ్ నౌ దట్ వీ నో we have a GPS, we know where to go and not. But let me tell you this, somebody has pictured something. We don't know what they pictured.
But even in our lives too, we have been influenced by somebody's pictorial graphs about the Lord. Someone says, maybe the place is not good, you need to go away. Somebody has pictured this particular place is not a good place for an opportunity. But do you really know it? Many of us are still under the influence of somebody. But God has a certain purpose in our lives. When Moses even sent some spies to a land of Canaan, what was the picture that the people have brought from the land of Canaan? What was the pictorial graph that they brought to the land of to the people of Israel? ఎప్పుడైతే మోషే కానాను దేశానికి వెళ్ళి ఒక 12 మంది వేగుల వారిని అక్కడ పంపించినప్పుడు వారు తిరిగి తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క పిక్చర్ ఏంటి? But what was the picture what Moses was talking about? Moses said, you are going to a promised land where honey and milk was flowing. That is the promised land. That is the picture of the Lord for the people. But as the years goes by, when the spy went to a land of Canaan and when they came back, what was the report? Their picture was different. Their pictorial graph was different. The way they saw the land was different. But today let me encourage you by saying this. God has a vision for us. God has a certain picture which was drawn for our life, for good. దేవుడు మంచిని ఉద్దేశించి చేసేటువంటి దేవుడే. ఎవరో చెప్పినటువంటి మాటలను, ఎవరో చెప్పేటువంటి ఆ యొక్క మాటలు విని మన యొక్క భవిష్యత్తును మనం చూడకుండా ఆపివేస్తున్నాము. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. లెట్స్ నాట్ లివ్ ఇన్ ద పాస్ట్. నైదర్ వీఆర్ నాట్ డిజైన్డ్ టు బీ జస్ట్ ఇన్ ద ప్రెజెంట్. We have a brighter future which is coming ahead. Hallelujah. Secondly, he talks about దేవుని వాగ్దానము మన విశ్వాసానికి లంగరు వంటిది. చెప్పండి ఒకసారి, మన విశ్వాసానికి లంగరు వంటిది. Hope anchored in God's promises. Hallelujah. Hallelujah. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు కొన్నావు, అయితే ఇక్కడతో నువ్వు ఒక్కడవే కొని ఆపివేసేటువంటి వాడు కాదు. ఎక్కడైతే ఈ ప్రాంతంలో జనాభా వెళ్ళిపోతున్నారో, ఎక్కడి నుంచి అయితే ఈ ప్రాంతం నుంచి ప్రజలు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారో, ఇదే ప్లేస్లో అనేక మంది మరలా గృహాలు కొంటారు. ఇదే ప్లేస్లో మరలా అనేక మంది పొలాలు కొంటారు. ఇదే ప్లేస్లో మరలా ఎక్కడైతే వద్దు అని వెనక్కి తిరిగి వెళ్ళారో, మరలా ఏదో ఒక రోజున మరలా వారు తిరిగి రాబోతున్నారు. ఇదే ప్లేస్ని మరలా వారు కొనుక్కోబోతున్నారు అన్నటువంటి ఒక భవిష్యత్తు ప్రణాళిక దేవుడు ఆ యొక్క జనం మీద, ఆ దేశం మీద దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇన్ కేస్ దేవుడు చెప్పినటువంటి ప్రామిస్ను, దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇర్మియా పెడచెవిన పెట్టి ఉన్నట్లయితే, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రాస్పారిటీ హియర్, ఐఎమ్ మెయిన్లీ టాకింగ్ అబౌట్ ద ఫెయిత్ ఇన్ ద సిచ్యువేషన్స్ విచ్ ఈస్ నాట్ ఫేవరింగ్. ఒకవేళ వాళ్ళు ప్రాస్పర్ అవుతా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే ఎలాగా, నువ్వు అక్కడ కొనకపోతే ఎలాగా, అక్కడ నీ యొక్క అటెంప్ట్ చేయకపోతే ఎలాగా, అక్కడ దేవుడు ఆశించిన విధానంలో మనం ముందుకు వెళ్ళకపోతే ఎలాగా, మిగతా వాళ్ళు వచ్చి వారు ఆ యొక్క ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకుని వెళ్ళిపోతారేమో కదా. హల్లెలూయా. ఎస్, దిస్ పర్సన్ ఈజ్ అ వీపింగ్ ప్రాఫిట్, హూ ఇస్ అ లామెంటింగ్ ప్రాఫిట్, who fight for the good. Sometimes when you fight for good, you end up by receiving bad in your life. That's the human life. Sometimes good becomes bad, bad becomes good. I can openly say this, being a pastor of a church. Many times we get to listen to very bad things in our lives. Very few good things in our lives. We attempt to listen from the Lord, always good. We pray that we get good. But sometimes in the middle of those, many times we receive bad. That's what the situation of Jeremiah as well. He was prophesying. He was chosen by the Lord when he was very young. అందుకని అంటాడు ఇర్మియా, నేను ఎలా ప్రవచన చేయగలుగుతాను, ఐఎమ్ స్టిల్ అ యంగ్ బాయ్ అని అంటా ఉంటే దేవుడు అంటాడు, నీకు పిల్లవాడని ఎలా చెప్తావు అంటే, లుక్ ఎట్, when Jeremiah was chosen by the Lord, he was still a young person. But he was prophesying. But when he was prophesying, but yet his life ended up, in the prison. And as you move on, the verses need not to turn. In chapter 37, it talks about he was kept in a dungeon. And he used to get only one loaf of bread for an entire day. Just only one meal a day. Look at his life.
If you and I are in that situation, we strive and we pray that when should I come out of that situation. But yet, Jeremiah continued to put a faith upon the Lord, and then he purchased that particular land. Hallelujah. And thirdly, the documents, the exchange he talks about is the promise of the Lord. Let's say it again. It's the promise of the Lord. When God made some kind of a transaction, the transaction is always about the promise between a person and the Lord. Hallelujah. So he invested in the land, and they gave him a property documents, and then he kept those documents very secure. Hallelujah. As I continue to say that when I say invest in the future, not about investing on the money, not about investing on the land, invest in the promises of the Lord. Hallelujah. Do you know when was the last time you received a promise from the Lord? Do you know what was the promise that you received, either by prophesying, either by when you are in a personal touch with the Lord? Do you still remember what was the promise, what God has spoken to you? Many of us కలలో వెళ్ళిపోయినట్లుగానే అనేక మందికి వాగ్దానాలు కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అనేక మందికి తెల్లవారుజామున దేవుడు నాతో మాట్లాడాడు, కలలో మాట్లాడాడు, కలలో దర్శించాడని చెప్పి వదిలేస్తున్నాం. కానీ కెన్ యూ కంటిన్యూ టు ప్రే ఓవర్ దట్ ప్రామిస్? కెన్ యూ కంటిన్యూ టు హోల్డ్ దట్ ప్రామిస్? దెర్ ఈస్ అ ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ అ బెటర్ ఫ్యూచర్ ఫర్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడితో ఆగిపోలేదు, కానీ ఫైనల్లీ హి సేస్ దెర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ సావరెన్ పవర్. హల్లెలూయా. దేవుని యొక్క సార్వభౌమాధికారం మీద ఇర్మియాకు గొప్ప విశ్వాసం కలిగి ఉంది, గొప్ప నమ్మకం కలిగి ఉంది. Hallelujah. Yes, when the situations are not that favoring, but yet he believed on the sovereign power of the Lord. Hallelujah. సార్వభౌమాధికారం మీద దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు ఇన్వెస్ట్ చేయమన్నాడంటే ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా దాన్ని కాపాడుతాడని నమ్మాడు. దేవుడు ఇక్కడ ఒక పొలం కొనమన్నాడు, ఇక్కడ ఉండమన్నాడు అని అంటే, దేవుడు ఇక్కడ ఉండి నువ్వు సాధించమని కోరుకుంటున్నాడు అంటే దేవునికి ఏదో ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది కాబట్టి. హల్లెలూయా. Isaac was also wanted to flee to Egypt, right? During the drought time when he was in a Gerar, God asked him to stay there. There is a better future waiting for you, Isaac. Stay there. There is better coming in your life, Isaac. Please wait there. When people are selling their possessions, when people are under the drought, and God asked Isaac to invest there and put a land there, try to cultivate there. అనేక మంది ఆహారం కొరకు వేరు వేరు ప్రాంతాలకు క్షామకాలంలో వెళ్ళిపోతుంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ బుక్ ఇన్ జెనసిస్ చాప్టర్ 26. సో ఎప్పుడైతే ఐజాక్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడో దేవుడు అంటున్నాడు, ఐజాక్ నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ ప్రాంతంలోనే నివసించాలి, ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలని అంటున్నప్పుడు, అందరూ డ్రౌట్లో ఉన్నప్పుడు ఐజాక్ ఇన్వెస్ట్ చేశాడు. అక్కడ రాసినటువంటి మాట, హీ రీప్డ్ 100-fold blessings. హల్లెలూయా, హల్లెలూయా. It's not about the land. It's not about the blessings what he received. It's about the faith on the word of the Lord. Can you show somebody, or either your neighbors or your friends, who believed on the word of God but yet failed? No. Many people I encountered, they say that yes, the promises have been delayed but never denied. You might forget your dream. You might forget your promises. That's why God said, Jeremiah, keep those promises safe and secured, and these promises for your brighter future. And that's what the Jeremiah says. There's nothing impossible for you. There is nothing tough for my Lord. If he says, he will do it. If he says, he will do it in your life. If God has a vision in your life, he will definitely fulfill in our lives. We are not designed to be in a prison, for sure. Yes, there could be a days where we struggle in a 4 walls. There could be a days where we don't see a light. But there is a day which is coming. There is a better which is coming up. నలుగురితో మాట్లాడలేకుండా ఒక్కరిగా ఉండిపోవడానికి ఇష్టపడుతుంటాం. బయటికి వెళ్తే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయంటారు, బయటికి వెళ్తే పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయని అంటారు, బయటికి వెళ్తే ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నావు అంటారు, బయటికి వెళ్తే చాలు ఇంకా అక్కడే ఉన్నావా, ఇంకా అదే ఉద్యోగంలో ఉన్నావా, ఇంకా అదే చదువు చదువుతున్నావా, ఇంకా అదే. మనకి ఈ పరిస్థితి లేదనుకోండి అమెరికాలో, దేవునికి స్తోత్రం. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో కూడా వెళుతున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నట్టు మాట, దెర్ ఇస్ నథింగ్ హార్డ్ ఫర్ మై
Yes, I once again tell you that if God says, He will do it. Shall we say it again? If God says, He will do it. He will do it. He will do it. How many of you can believe still today? And you're present in not in the future. We have to invest in our future. How many of us are ready to invest in our future this morning? How many of us can relate to these particular verses that దేవునికి nothing is too hard for you, O Lord. If He says, He will do it. Humanly speaking, it is very difficult in our lives to get away from our situations. But with the Lord, with the help of the Lord, we can climb, we can scale the mountains is what దేవుని యొక్క మాట సెలవుస్తుంది. నీ సహాయం వల్ల నేను దేవుని యొక్క ప్రాకారములను నేను దాటుదును దేవుని మాట సెలవుస్తుంది. హల్లెలూయా. నీ సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును. హల్లెలూయా. Our prayer should be a little higher prayers. దావీదు ఏమంటున్నాడంటే ఎక్కలేని ఎత్తైన పర్వతాన్ని ఎక్కించని అన్నాడు తప్ప సమస్తమైనటువంటి భూమి మీద నడిపించమని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. This was his prayer. He was always aiming higher. Hallelujah. And we are also designed to aim higher in our lives. చిన్న చిన్న విషయాల కొరకు కాదు మనం చేయాల్సినటువంటి ప్రార్థన. మనం సాధించలేనటువంటి విషయాల కొరకు మన జీవితంలో అమితంగా ప్రార్థన చేయాల్సినటువంటి విషయం మన జీవితంలో ఎంతైనా ఉన్నదని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు కూడా చేసినటువంటి ప్రార్థన ఏంటి? కొండ మీదకి ఎక్కించండి అయ్యా, ఎక్కలేని ఎత్తైన పర్వతమునకు నువ్వు నన్ను ఎక్కించండి అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎస్, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు. ఎస్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దీస్ టఫ్ చాప్టర్స్, గాడ్ హ్యాస్ అ వర్డ్ ఫర్ Jeremiah. Chapter 29 verses 12 and 11. We all know these particular verses, right? Even in these bad chapters, even in this bad history, God still has a plan for the future. Hallelujah. Let's all read it loud and clear. Chapter 29. Yes. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. God has a plan. Even in the middle of tough situations, God has a plan. నీ ఎడల నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. అది సమాధానకరమైనటువంటి ఇవే, కానీ అది ఎంత మాత్రము కూడా మనకు హాని కలిగించినటువంటివి. Hallelujah. But when you try to invest your future in the hands of the Lord, our rest is secured in the place what God has ordained in our lives. Hallelujah. Can we all continue to close our eyes as I continue to pray? పరిశుద్ధమైన మా దేవా, మీ పాదముల చెంత నిలబడుచున్నాం. మీ సన్నిధిలో నాయనా తండ్రి, మీరు చెప్పినటువంటి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాట సెలవిస్తుంది, For I know the plans I have for you, declares the Lord, and plans to prosper you and not to harm you, plans to give you hope and a future. And today, as we heard this message about investing in the future, can you remember your promise, what God has spoken over your life? ఇర్మియా కూడా తన జీవితంలో గడ్డు పరిస్థితి గుండానే వెళుతున్నాడు. ఆ పరిస్థితులు తను మంచి కోరుకున్నాడు, కానీ తనకు ఎదురైందంతా కూడా అవమానం, నిందలు, డిసప్పాయింట్మెంట్స్. అనేక మంది అంటూ ఉంటారు, మంచికి వెళ్తే చెడు ఎదురైందని, ఏది ముట్టుకున్నా కూడా కలిసి రావట్లేదని, ఏది చేస్తున్నా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందని. ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడు, ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా వెనక్కంతా వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని మాట, ఇదిగో దేవుని మాట సెలుస్తుంది, నా మాట ఇదిగో, ఆయన మాట ఇచ్చి మళ్ళీ వెనకకు తీసుకున్నటువంటి దేవుడు కాదు. మాటను మన కొరకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు దాన్ని వెనక్కి తీసుకునేటువంటి వాడు కాదు. పరిస్థితి వెనక్కి వెళ్ళిపోవచ్చేమో, తోటి మనుష్యుడు నీకు మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు మాట ఇచ్చినటువంటి వాడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటిది ఆ జీవం కలిగినటువంటి దేవుడిని. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉదయవేళ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, కొద్దిసేపు చెప్పినటువంటి మాటలను మన హృదయంలో నాటుకుందాం. ఇర్మియా కష్టకాల పరిస్థితుల్లో దేవుడు ఇర్మియాను ఇక్కడ ఇన్వెస్ట్ చేయమన్నాడు.
తను ఏదో ప్రాస్పర్ అవడానికో డబ్బు సంపాదించడానికి కొరకు కాదు, కానీ తను ఎంత గొప్పవాడో ఆ ప్రాంతంలో చూపించడం కొరకు. కష్టంలో ఉన్నా కూడా దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. అదే కదా నిజమైనటువంటి విశ్వాసం అంటే. అన్నీ ఉన్నప్పుడు దేవుని నమ్మటం వేరేమో, కానీ ఏది లేనప్పుడు ఏ రీతిగా నమ్ముతున్నామో, నువ్వు అనుకున్నవి ఏవి సాధించలేనప్పుడో, అనుకున్నవి ఏవి మన జీవితంలో జరగలేనప్పుడో, మన విశ్వాసం దేని మీద ఉన్నదో, మనకి నమ్మకం ఎవరి మీద ఉన్నదో, అది కదా మన భవిష్యత్తును నిర్ణయించేది. దేవుడు అంటున్నాడు, నీవు నేను ప్రస్తుతంలో ఉండాలి, గతంలోనే మగ్గిపోవాలన్నటువంటి దేవుని ఆలోచన కాదు. ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావేమో, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఐ హ్యావ్ అ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్, ప్లాన్స్ ఫర్ ద హోప్ అండ్ ప్లాన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. And the one who holds your future, he knows when to bless you, when to pull you out of the dungeon, when to relieve you from the prison. When Jeremiah was in the prison, there is a purpose, there is a reason why Jeremiah was thrown into the prison. Humanly speaking, when king was very happy to see Jeremiah in the prison, but God has a plan over his life. లోకస్తులు నిన్ను వెనక్కి తన్నివేసినప్పుడు, త్రోసివేసినప్పుడు వారు చాలా సంతోషించొచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. When Joseph was in the prison, God has a plan over Joseph's life. When Daniel was in the prison, God had a plan over Jerusalem. When Paul and Silas were in the prison, God has a plan for the place of Philippi. ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఒక బ్రైటర్ ఫ్యూచర్ కొరకు, ఒక గొప్ప భవిష్యత్తు కొరకు అని ఎంతమంది నమ్మి విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నట్లయితే దయచేసి చిన్న ప్రార్థన చేద్దాం. కెన్ ఐ ఆస్క్ సిస్టర్ విజి టు ప్రే? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.